అందరికీ నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఉన్నాడో, సో అతను చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. సో ఆయన ఎక్కడో తెలుగుదేశం పార్టీ మీటింగ్ లో మాట్లాడుతూ భగవద్గీతని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. సో అదేంటంటే భగవద్గీత వల్ల ఎవరు బాగుపడలేదు, రాజ్యాంగం వల్లే బాగుపడ్డారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఏంటంటే రాజ్యాంగాన్ని అందరూ గౌరవిస్తారు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి అబ్జెక్షన్ కూడా లేదు. అదేవిధంగా భగవద్గీత అంటే గీతా సారాంశం, అంటే ఒక మనిషి తను నమ్ముకున్నటువంటి ధర్మాన్ని, అతను హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బైబిల్ ఏం చెప్తుంది, ఖురాన్ ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుంది అని చెప్పేసి ఆ మతాల్లో ఉన్నటువంటి విశ్వాసాలను బట్టి ఆ గ్రంథాలని పాటిస్తారు. సో అలాంటి గ్రంథమైనటువంటి భగవద్గీత మీద ఎంఎస్ రాజు గారు మాట్లాడటం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే భగవద్గీతని విని చదివి ఎంతోమంది జీవితాలు మెరుగుపరి వాళ్ళు రాష్ట్రంలోని, దేశంలోని కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మా జీవితం మార్చింది గీత సారాంశం అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద ప్రముఖులు మాట్లాడడం కూడా మనం అనేక సార్లు విని ఉంటాం. సో ఇలాంటి ఎంఎస్ రాజుకి ఏమీ తెలియకుండా భగవద్గీత వల్ల ఎవరు బాగుపడలేదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆయన ఏంటంటే రాజ్యాంగాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని నమ్ముతారు, దాన్ని విశ్వసిస్తారు, దాన్ని మనం అందరం కూడా పాటిస్తాం. సో దాంట్లో ఎటువంటి తప్పు లేదు. సో దేవుడికి సంబంధించినటువంటి భగవద్గీత గురించి ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భగవద్గీత గురించి మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. సో నిజంగా ఏంటంటే వాళ్ళు మాట్లాడాలనుకుంటే రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దేవుడికి సంబంధించినటువంటి భగవద్గీతని అది మొత్తం ప్రజలందరూ కూడా భగవద్గీతని అందరూ కూడా పాటిస్తారు, వింటారు, మతాలకు సంబంధించినటువంటి విశ్వాసాలను గౌరవించాలి. కానీ ఇలాంటి ఒక ప్రజాప్రతినిధి ఉండి ఎంఎస్ రాజు గారు భగవద్గీత గురించి ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు.